యుద్ధంలో గెలుపు ఓటమి ఈ రెండు పాత రోజుల్లో. ఇప్పుడు గెలిచినోడు ఓడినట్టే, ఓడినోడు గెలిచినట్టే. ఇరాన్ ఇప్పుడు గెలిచేసింది మానసికంగా, కొంతమంది మెదళ్లలో. అమెరికా ఓడిపోయింది మానసికంగా, కొంతమంది మెదళ్లలో. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సుదీర్ఘ లక్ష్యాలని సాధించింది అమెరికా. గల్ఫ్ దేశాలకి ఇరాన్ కి మధ్యన చిచ్చు పెట్టడంలో సక్సెస్ అయింది. అమెరికాకి ఏమీ కాల, కాచిన ఆయుధాలు ఖర్చు. ఇజ్రాయెల్ కి ఏమీ కాల, కొద్దిగా ధ్వంసమైంది అంతే. కానీ ముస్లింలలో ఒకళ్ళకొకళ్ళకి విభేదం పెట్టడంలో సక్సెస్ అయింది. షియా సున్నీల మధ్యన అపనమ్మకాన్ని కల్పించడంలో సక్సెస్ అయింది. దీని ఫలితం ఏంటి? రాబోయేటటువంటి రోజులు ఒకళ్ళనొకళ్ళు నమ్ముతారా? ప్రపంచమంతా ఇప్పుడు సిరియా, పాలస్తీనా, లెబనాన్, యెమెన్ తరహాలో తయారు చేసే వ్యవస్థలు, వ్యవహారాలు వీళ్ళంతా అన్నటువంటిది అర్థమైంది. ఇది అర్థం కాని వాడు నవ్వుతుంటాడు, అర్థమైన వాడు ఏడుస్తుంటాడు. అది ఒరిజినల్ ఫ్యాక్ట్.